ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు. ప్రియులారా, ఈ రోజు నుంచి మనం ఒక ప్రత్యేకమైన అంశం పైన మన ధ్యానాన్ని ప్రారంభించుకుంటున్నాం. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. ప్రార్థనతో ఈ దిన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఈ శ్రేష్టమైన సమయంలో నాయనా, మా అనుదిన జీవితంలో, మా అనుదిన పరుగు పందెంలో నాయనా ఏ విధంగా బహుమానం కొరకు మేము పరిగెత్తాలో ఈ రోజు నుంచి మాతో మాట్లాడబోతున్నందుకే నీకు స్తోత్రం నాయన. వాస్తవంగా పరిగెత్తు వారిలో ఒకరు మాత్రమే బహుమానం పొందుకుంటారు, అది వాస్తవం. ఎవరైతే గమ్యాన్ని చేరుకుంటారో వారికి మాత్రమే బహుమానం ఉంటుంది అని పత్రికలో మేము చూస్తూ ఉన్నాం. కానీ నీ యందు భయభక్తులు కలిగిన బిడ్డల జీవితంలో ప్రతి ఒక్కరూ ఆ బహుమానం పొందుకోవాలంటే ఏం చేయాలో, ఎలా పరిగెత్తాలో కావలసిన కృప మాకు అనుగ్రహించి మీ నామాన్ని మహిమపరచుకోమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు నుంచి మన ధ్యానాంశము బహుమానం పొందినట్లు పరిగెత్తుడి అనే అంశం పైన మన ధ్యానాన్ని ప్రారంభించుకుంటున్నాం. ప్రియులారా, జీవితమే ఒక మాటలో చెప్పాలి అంటే ఒక పరుగు పందెం లాంటిది. ఈరోజు పరుగు పందెంలో పాల్గొనటానికి మారథాన్ రేస్ అనేది ఒకటి ఉంటుంది. అది చాలా దూరం పరిగెత్తేటువంటి ఒక పోటీ. అయితే అందరూ దేశస్థులు అందులో పాల్గొనవచ్చు. పాల్గొన్న ప్రతి వారికి బహుమానం లభిస్తుందా అనంటే అందరికీ బహుమానం లభించదు. ఎవరైతే మరి ఆ గురి వద్దకు చేరుతారో, కొన్ని కిలోమీటర్స్ ఉంటాయి, అన్ని కిలోమీటర్ల దూరం పరిగెత్తుతారో, గమ్యాన్ని చేరుకుంటారో వారు మాత్రమే ఆ బహుమానాన్ని పొందుకుంటారు. అంటే మరి మిగతా వాళ్ళు పోటీ చేసిన వారికి ఎలా అనే ఆలోచన మనకు వస్తుంది. అయితే వాక్యంలో చెప్పినట్లుగా బహుమానము ఒక్కరికే లభిస్తుంది, కానీ పోటీలో అందరూ పాల్గొంటారు. అయితే ఈ యొక్క జీవన వ్యాపారంలో లేకుంటే ఈ లోక సంబంధమైన పోరాటంలో ఒక విశ్వాసి ఈ పరుగు పందెంలో పోరాడటానికి దేవుడు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. అందరూ పోరాడినట్లుగా మనము పోరాడే వారంగానే ఉంటాం. అయితే ఆయా దేశాల వారు ఆ మారథాన్ రేస్లో పాల్గొనటానికి వారి దగ్గర ఉన్నటువంటి నైపుణ్యత కలిగిన వారిని, తర్వాత పరిగెత్తే ఆ యొక్క శక్తి సామర్థ్యాలు కలిగిన వారిని ఎంపిక చేసుకొని పంపుతూ ఉంటారు. ఒకవేళ ఆ దేశం నుండి పాల్గొంటున్న వ్యక్తికి బహుమానం వచ్చినా రాకపోయినా ఆ పరుగు పందెంలో పాల్గొనాల్సిందే. ఒకవేళ మార్గ మధ్యలో ఏదైనా గాయమై ఒకవేళ ఆగిపోయాడు అనుకోండి, ఆ దేశం పేరు చెప్పబడుతుంది కానీ ఆ వ్యక్తి గురించి చెప్పబడదు. అంటే దేశానికి ప్రతినిధులుగా ఉండి ఆ యొక్క రేస్లో లేకుంటే ఆ యొక్క పరుగు పందెంలో పరిగెత్తుతూ ఉంటారు. అలాగే మన అనుదిన జీవితంలో మనము పరిగెత్తే ఈ యొక్క గొప్ప పందెంలో ప్రతి విశ్వాసి పరిగెత్తటానికి అర్హత పొందుకుంటాడు. మనం గమనించినట్లయితే ఎవరయ్యా ఈ యొక్క పరుగు పందెంలో పరిగెత్తటానికి అర్హులు అనేది ఆలోచన చేస్తే, ఎవరైతే మారుమనసు పొంది పశ్చాత్తాపడి రక్షణానుభవం కలిగిన వ్యక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క పరుగు పందెంలో పాల్గొనటానికి అర్హులు. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ రక్తం ఆ అర్హతను పొందుకునేటట్లుగా మన జీవితంలో కార్యం చేశాడు. అంటే మనమందరం కూడా ఈ పరుగు పందెంలో పాల్గొనాలి. అంతేకాకుండా రక్షణానుభవం కలిగినటువంటి వారుగా ఉండాలి. ఏదో నామకార్థంగా పేరుకు మాత్రమే క్రైస్తవులంగా పిలువబడే మనము ఈ పరుగు పందెంలో పోటీ చేయలేం. కారణం ఏంటంటే ఈ పరుగు పందెంలో పోటీకి నిలబడాలి అంటే మారు మనసు పొందినటువంటి వ్యక్తి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ 3వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, మన పౌరస్థితి పరలోకమందున్నది అంటాడు. అంటే పరలోకపు పౌరస్థితిని కలిగిన మనమందరం కూడా
ఈ పరుగు పందెంలో పాల్గొనవచ్చు. అయితే ఈ పరుగు పందెంలో ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే, ఈ పరుగు పందెంలో పాల్గొనే ప్రతి వ్యక్తి కూడా ఆ గమ్యాన్ని కలిగి గమ్యం చేరుకున్నట్లయితే ఆ వ్యక్తి బహుమానం పొందుకుంటాడు. ఈ లోక యాత్రల్లో మనం గమనిస్తే ఆ బహుమానం పొందుకోవడానికి ఎవరైతే మొదటి స్థానంలో పరిగెత్తుతారో, మొదటిగా ఆ గమ్యాన్ని చేరుకుంటారో వారికి బహుమతి లభిస్తుంది. కానీ ఈ క్రైస్తవ జీవితంలో ప్రభువుని ఎరిగిన తర్వాత ప్రభు బిడ్డలమైనటువంటి మన జీవితంలో ఈ యొక్క బహుమానం పొందుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా అర్హులే. ఒకరు ముందు ఒకరు వెనకాలనేది కాదు, కానీ గురి యొద్దకు పరిగెత్తినట్లయితే ఖచ్చితంగా ఆ బహుమానాన్ని మనం పొందుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఈ రక్షణ అనేది దేవుడు మనకు ఉచితంగా ఇచ్చినటువంటి బహుమానం. అందుకే అంటాడు, ఎఫెసీలకు రాస్తూ అంటాడు, మీరు కృపచేతనే రక్షింపబడి ఉన్నారు అని అంటాడు. మన రక్షణ విషయంలో మనం ఏమీ చేయలేదు, మనం చేసింది ఒకటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో కార్చిన అమూల్యమైన రక్తము ద్వారా నా పాప క్షమాపణ పరిహరింపబడింది అని నమ్మడమే మన పని. ఆ కారణం చేత ఆ నమ్మికను బట్టి దేవుడు ఇస్తున్నటువంటి ఒక గొప్ప ఆధిక్యత ఏంటంటే, నీకు రక్షణ ఇచ్చేసాడు. కానీ ఈ యొక్క రక్షణ పొందుకున్న తర్వాత జీవితంలో కొనసాగేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, ఈ పరిస్థితి మనము నిరాటంకంగా, లేకుంటే దేవునికి మచ్చ తెచ్చేదిగా, లేకుంటే దేవుని నామాన్ని పాడు చేసేదిగా ఉండకుండా ఒక చక్కటి మార్గంలో మనం నడిచేటువంటి వారంగా ఉండాలి. కాబట్టి ఆ గురి యొద్దకు ఏదైతే పరిగెత్తుతామో, ఆ పరిగెత్తినప్పుడు ఒక బహుమతి ఉంటుంది, మనకు ప్రైజ్. ఒకవేళ ఇంగ్లీష్లో మనం గమనించినట్టయితే గిఫ్ట్ అంటే ఉచితంగా వచ్చినటువంటి బహుమానంగా మనం చూస్తూ ఉంటాము. కానీ ఈ ప్రైజ్ ఏదైతే ఉందో, పరిగెత్తి ఆ యొక్క గమ్యాన్ని చేరినటువంటి వారికి మాత్రమే ఈ యొక్క ప్రైజ్ లభిస్తుంది. అంటే మన ప్రయాసను బట్టి, మన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, మన జీవితాన్ని బట్టి పొందుకునేటువంటి బహుమానం అది కష్టపడితేనే వస్తుంది. కానీ రక్షణ కష్టపడకపోయినా ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో మరణించిన కారణం చేత మనం విమోచింపబడినటువంటి ప్రజలంగా, ప్రత్యేకింపబడిన వారంగా ఈ పరుగు పందెంలో మనం పరిగెత్తుతున్నాం. అయితే ఇదే కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రికలో 9వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూసినట్లయితే, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును, వారు క్షేమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోక యాత్రల్లో పరిగెత్తుతుండగా పోరాడే దానికి ఒక నియమములు కలిగి ఉన్నారు. అయితే వారు పోరాడుతున్నప్పుడు, లేకుంటే ఆ పోటీల్లో పాల్గొంటున్నప్పుడు అన్ని విషయాలలో మితముగా ఉండాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మితముగా అనేది మనం ఆలోచన చేసినట్లయితే, ఒక అథ్లెటిక్ రేస్లో పాల్గొనాలి అంటే తన వెయిట్ని కంట్రోల్ చేసుకోవాలి, తను చక్కగా ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది, తన బాడీ రన్నింగ్ రేస్లో పాల్గొనడానికి ఫిట్గా పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి లోకరీతిగా మనం ఆలోచన చేసి ఇవన్నీ ఉండాలి. బహుమానం ఒక్కరికే లభిస్తుంది. ఆ బహుమానము ఎలాంటిదంటే క్షేమగు కిరీటమే. అది ఇక్కడ విడిచి వెళ్లాల్సిందే ఒక దినాన. కానీ ప్రభు బిడ్డలమైనటువంటి మనం మన జీవిత యాత్రలో మనం కొనసాగుతూ ఉంటుండగా ఈ యొక్క కిరీటం పొందుకోవడానికి, అనగా ఈ కిరీటం ఎటువంటిది అనంటే, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాం. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి కిరీటం గురించి ఆలోచన చేస్తే, అక్షయమగు కిరీటము అంటే పాడైపోని కిరీటము, ఘనత తెచ్చేటువంటి విధానంలో ఉండేటువంటి కిరీటము, వాడబారని కిరీటం. ఈ యొక్క విషయాన్ని మనం బాగా ఆలోచన చేయాలి. మనం ఈ పరుగు పందెంలో ఆ కిరీటాన్ని పొందుకోవడానికే మన ప్రయాస అంతా. ఈరోజు దేవుని యొక్క మహాకృపను బట్టి రక్షింపబడినటువంటి మనమందరం కూడా ఈ జీవిత యాత్రలో కొనసాగుతూ ఉండగా మన నిరీక్షణ, లేకుంటే మన ఆశ, మనము ప్రయాసపడేది దేని కొరకు
అనేది మనం ఆలోచన చేస్తే, ఈ లోకయాత్రలో జీవితము జీవించి ప్రభు కొరకు సాక్షార్థంగా మనం జీవించిన తర్వాత పొందుకోబోయే ఆ యొక్క అక్షయమగు కిరీటం కొరకు మనం ప్రయాసపడుతున్నాం. అంత సులువుగా ఆ కిరీటాన్ని పొందుకోలేం. అయితే ఆ కిరీటం పొందుకోవడానికి మనం కూడా మితముగా ఉండాలి. మనం కూడా జాగ్రత్త కలిగిన వారంగా ఆ కిరీటం కొరకు మన అనుదిన జీవితం, మనము లేచింది మొదలుకొని పడుకునేంత వరకు మన జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలా, దేవునికి ఏదైనా ఆయాసకరమైంది నాలో ఏమైనా ఉన్నదా అన్నటువంటి ఆ యొక్క పరిశోధనాత్మకమైన ఆలోచన కలిగినటువంటి వారంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే, మొట్టమొదటగా ఈ యొక్క పరుగు పందెంలో పాల్గొనకుండా డిస్క్వాలిఫై చేసే ఒక విషయం ఉంటుంది. అది ఏమిటి అనంటే పాపము మనల్ని కిరీటం పొందుకోకుండా అడ్డుకునేదిగా ఉంటుంది. ఏమండి, పాపం ఉంటే ఆ కిరీటాన్ని పొందుకోలేమా? దేవుని వాక్యం చెప్తుంది, పాపము వలన వచ్చు జీతము మరణము అని అంటుంది. దేవుని వాక్యము తేటగా మనతో మాట్లాడుతున్నాడు. అందుకే ఆదికాండము 2వ అధ్యాయము 16, 17 వచనాలను మనం చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో నున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి, దేవుడు ఏదైతే చెప్పాడో చెప్పిన దాని ప్రకారంగా కాకుండా ఆజ్ఞను అతిక్రమిస్తే అది పాపం. అందుకే ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇలా దేవుడు మొదటిలోనే ఆదామును నిర్మించిన తర్వాత దేవుడు ఆదాముకిచ్చినటువంటి ఆజ్ఞ, దేవుని యొక్క ఆజ్ఞ అంటున్నాడు, ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అంటున్నాడు. అంటే తోటలో ఎన్ని ఫలాలు ఉన్నాయో మనకైతే తెలియదు, కానీ కావలసినవన్నీ కూడా అక్కడ దేవుడు పెట్టాడు, తినగలిగేటివన్నీ కూడా పెట్టాడు. కానీ ఒక్క పండును నిషేధించాడు. కొంతమంది అంటూ ఉంటారు, అసలు ఆ చెట్టే పెట్టకుంటే బాగుండు కదండి, ఆ చెట్టును బట్టే కదా ఈ పాపం అనేది వచ్చింది. ఒకవేళ అవిధేయత అంటే ఏంటో తెలిసేది కాదేమో, ఆజ్ఞ అతిక్రమము ఉండేది కాదేమో, ఒకవేళ ఆ ఆజ్ఞను ఇవ్వకుండా ఉండి ఆ చెట్టు లేకుండా చేస్తే ఎంత బాగుండు. ప్రియమైన దేవుని బిడ్డ, నీకు ఈ ఆలోచన వస్తూ ఉంటే నువ్వు అనుకుంటున్నావు ఇది చాలా మంచిది అని అనుకుంటున్నావు. ఓ మాట, ఒక వ్యక్తి డాక్టర్ కావాలి అంటే నీట్ ఎగ్జామ్ రాయాలి, అందులో క్వాలిఫై కావాలి, ర్యాంక్ తెచ్చుకోవాలి, ఆ తర్వాతనే మెడిసిన్లో సీట్ వస్తుంది. ఒకవేళ ఏ ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్గా ఆయనకి మెడిసిన్ చదవటానికి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు, పీజీ చేయటానికి మళ్ళీ ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, ఒకవేళ ఏవి చేయకుండా ఒకవేళ పట్టభద్రుని చేసి సర్టిఫికెట్ ఇస్తే గనక పేషెంట్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. అంటే దాని అర్థం ఏంటంటే, ఏదే గాని ఒక నిర్దిష్టమైనటువంటి పని చేయడానికి లేదంటే ఖచ్చితమైన పని చేయడానికి పరీక్షలు అనేటివి ఖచ్చితంగా అవసరం. అదే పరీక్ష దేవుడు పెట్టాడు. ఆజ్ఞను అతిక్రమించకూడదని ముందే హెచ్చరికను జారీ చేశాడు. బిడ్డ, ఇది తింటే నిశ్చయంగా నీవు చస్తావు. తర్వాత తిన్నారు, చనిపోయారా అంటే ఏం చనిపోలే. కాకపోతే దేవునితో డైరెక్ట్ యాక్సెస్ ఉన్నటువంటి వ్యక్తులు ఆదాము అవ్వలు దేవునితో ముఖాముఖిగా మాట్లాడుకునేటువంటి ఆ పరిస్థితిని కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మొట్టమొదటిసారిగా జరిగిన పాపము ఇదే. అందుకే ఆదికాండము 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ చాలా ఖచ్చితంగా చెప్పబడిన మాట మొదటి వచనంలో అంటున్నాడు, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. చూడండి, ఇక్కడ సర్పం గురించి చెప్పబడుతున్నటువంటి విషయం ఏమిటి అనంటే, సర్పము యుక్తిగలదై ఉండెను అని అంటున్నాడు. దేవుని చేత పారదోలబడినటువంటి అపవాది లేకుంటే లూసిఫర్ గా పిలువబడేటువంటి ఆ దూత త్రోసివేయబడినప్పుడు దేవుని యొక్క నిర్మాణం పాడు చేయాలని దేవుడు చేసిన దాన్ని ప్రయత్నంతో ఆజ్ఞ అతిక్రమించేటట్లుగా ఆ సర్పం యుక్తిగా
హవ్వతో మాట్లాడి ఆజ్ఞను అతిక్రమించే విధంగా చేశారు. అదే పాపమైంది. కాబట్టి ఈ పాపమే మనము ఆ పరుగు పందెంలో పోటీ చేయకుండా చేయటానికి అడ్డు. మిగతా విషయాలను వచ్చే కార్యక్రమంలో చూసుకుందాం. పాపం విషయంలో జాగ్రత్త సుమా. మొదటి మనుషులు ఆదామవ్వలు తినగూడని పండు తిని పాపాన్ని మోసుకొచ్చారు, ప్రవేశింపజేశారు. అదే మానవుని యొక్క పతనానికి కారణమైంది. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, నాయనా, ఈ లోకంలో మా యాత్రా జీవితం కొద్ది కాలమే అయినా ఈ కొద్ది కాలంలో తండ్రి ఆజ్ఞను అతిక్రమించి నీకు విరోధంగా మేము పాపము చేస్తే మా కొరకు దాచి ఉంచినటువంటి ఆ యొక్క గొప్ప స్థలంలో వాడవారని కిరీటం, అక్షయమగు కిరీటం పొందుకోకుండా చేసేటువంటిది పాపమే అని మాట్లాడుతూ వచ్చా. మా జీవితంలో పాపాన్ని జయించగలగటానికి నాయనా నీవే ఈ లోకానికి వచ్చి సిల్వ మ్రానుపై వ్రేలాడి నీ రక్తమంతా దారపోసి మా పాప క్షమాపణ నిమిత్తమై పరిశుద్ధ రక్తాన్ని చిందించి మాకు విడుదల కలుగజేసినందుకే నీకే స్తోత్రం నాయన. ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డలు ఎక్కడైనా ఏదైనా పాపం అనేది వారి జీవితంలో ఒప్పింపజేస్తున్నట్లయితే ఒప్పుకొని విడుదల పొందుకొని నా తండ్రి నీ కొరకు ప్రత్యేకమైన బిడ్డలుగా ఉండే కృపను దయచేయమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.